తాజా అంశాన్ని చూస్తున్నాం. పిఎస్ఆర్ ఆంజనేయులపై దాఖలైన పీటీ వారెంట్ను విజయవాడ కోర్టు అనుమతించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, పిఎస్ఆర్ ఆంజనేయులపై పీటీ వారెంట్ను విజయవాడ కోర్టు అనుమతించడానికి గల సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, ఈరోజు పీటీ వారెంట్ ని కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న సాయంత్రం పీటీ వారెంట్ అనుమతించింది. ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు ఆదేశించింది. ప్రస్తుతం ఆయన ముంబై నడి కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే ఆయన్ని జిల్లా జైలు నుంచి విజయవాడ కోర్టుకి తీసుకురానున్నారు. కేసు పూర్వపరాలు చూసినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయనే విషయంతో ప్రస్తుత కార్యదర్శిగా ఉన్న రాజబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు, సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు చేశారు. ఆధారాలు లభించిన తర్వాత A1 గా పిఎస్ఆర్ ఆంజనేయులు, A2 గా క్యాంప్సైన్ డైరెక్టర్ గా ఉన్నటువంటి మధుసూదన్ ని A2 గా అందులో FIR లో పేర్కొన్నారు. నిన్న మధుసూదన్ ని అరెస్ట్ చేసి నిన్న విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ రోజు విజయవాడ జిల్లా జైలు నుంచి ఇటు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని తీసుకురానున్నారు. ఇందులో ప్రధానంగా 1,14,00,000కి సంబంధించినటువంటి మూల్యాంకనం నగదు ఇటు మధుసూదన్ కంపెనీకి వేశారని అందులో ఆరోపణలో పేర్కొన్నారు. అందులో ఇక్కడ మంగళగిరి వద్ద ఉన్నటువంటి హాయ్లాండ్ లో ఈ గ్రూప్ 1 మూల్యాంకనం మాన్యువల్ మూల్యాంకనం జరిగిందని, అది జరగకుండానే జరిగినట్లు చేశారని, గతంలో ఏదైతే డిజిటల్ మూల్యాంకనంలో వచ్చినటువంటి మార్కులనే మళ్ళీ దానిపైన OMR షీట్ల పైన వేయించారని, ఇటు అధికార దుర్వినియోగం, దీంతో పాటుగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం, చీటింగ్, ఇట్లాంటి కేసులన్నీ నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు బోర్డులో సభ్యులకు చెప్పినప్పుడు ఈ విధంగా చేస్తున్నామని చెప్పినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా చేయొద్దని ఒక కమిషన్ సభ్యులు కూడా లేఖలో పేర్కొన్నారు. అయినా సరే వాటన్నిటినీ కమిషన్ మాటను కూడా లెక్క చేయకుండా అప్పుడు కార్యదర్శిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు తన సొంతంగా నిర్ణయాలు తీసుకుని మొత్తం తానే ఈ వ్యవహారాన్ని అంతా నడిపించారు. ఇదే విషయాన్ని ఇటు మధుసూదన్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొన్నారు. అయితే ఈ రోజు ఈ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత అరెస్టు చేసినట్లు అవుతుంది. అనంతరం మళ్ళీ ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీకి అడిగే అవకాశం కూడా కనబడుతుంది. మరిన్ని విషయాలు రాబట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకు ఈ డిజిటల్ మూల్యాంకనం తర్వాత హైకోర్టు ఆదేశాల ప్రకారం అధికారులతోటి, అర్హులతోటి చేయవలసినటువంటి మూల్యాంకనాన్ని ఎందుకు ఈ విధంగా చేశారు, ఎవరైనా ఆదేశించారా, లేదంటే అసలు ఎవరెవరు కలిసి చేశారు అనే విషయాలన్నింటినీ రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్.